రాష్ట్ర రాజకీయాల్లో సంచలనాత్మకమైన రీతిలో 94% స్ట్రైక్ రేటుతో 175కు గాను 164 స్థానాల్లో విజయదుందుబి మోగించిన కూటమి ప్రభుత్వం గత సంవత్సర కాలంగా ప్రజలకు ఎలా మేలు చేసింది, ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రం బాగుపడింది, ఏ రకంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి, ఈ సంవత్సర కాలంలో ప్రజలకు మనం ఏమి మేలు చేయగలిగాం, రాబోయే రోజుల్లో ఏం మేలు చేస్తామనేది ఒక ఆలోచన ప్రభుత్వానికి ఉంది. ఆ ఆలోచన ప్రకారం మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే మన ప్రియతమ యువనేత శ్రీ నారా లోకేష్ గారు, వీరి ఆధ్వర్యంలో రాష్ట్రమంతా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కలయతిరుగుతున్నారు. సుపరిపాలనలో తొలి అడుగు అంటే మొదటి సంవత్సరంలో ఈ సుపరిపాలనలో ఏమేం జరిగింది, ఏమేం జరగాల, ఎవరికైనా ఇబ్బందులు వస్తున్నాయా, ఎక్కడైనా పథకాలు సరిగా ప్రజల్లోకి పోవట్లేదా, ఎక్కడైనా లోటుపాట్లున్నాయా, రాష్ట్ర ప్రభుత్వం ఏ హామీలతో అయితే రాష్ట్రంలో అధికారం వచ్చిందో ఆ సూపర్ 6 పథకాలు ప్రజల్లోకి చేరుతున్నాయా, ఇలాంటి ఒక ఆశయంతో ఆలోచనతో ఈరోజు మేమందరం కూడా పల్లెల్లో తిరుగుతున్నాం. మొట్టమొదటిగా ఈరోజు నందలూరు మండలం టంగుటూరు గ్రామంలో పర్యటిస్తున్నాం. ఇక్కడ స్పందన అద్భుతంగా ఉంది. ఎక్కడైతే చదువుకునే పిల్లలున్నారో, ఏ ఇంట్లో అయితే చదువుకునే పిల్లలున్నారో ఆ ప్రతి పిల్లవాడికి కూడా ఈరోజు డబ్బులు చేరుతున్నాయి. వారి ప్రకారమే ప్రతి పిల్లవాడికి 14,000 రూపాయలు వారి అకౌంట్కు చేరింది. అట్లాగే 3,000 ఉన్న పెన్షన్, వైసీపీ హయాంలో 3,000 రూపాయలున్న పెన్షన్ ఒకే ఒక్క నెలలో 4,000గా మార్చి అక్కడి నుంచి ఈ సంవత్సరం అంతా కూడా గత ఏప్రిల్ నుంచి ప్రభుత్వం జూన్లో వచ్చినా కూడా ఏప్రిల్ నుంచి కూడా మొత్తాన్ని 1,000 రూపాయలు పెంచుకుంటూ వచ్చిన ఆ మొత్తాన్ని కూడా జతపరిచి జూన్ మాసంలో 7,000గా చేసి ఇచ్చి అక్కడి నుంచి కూడా 4,000 రూపాయలు ఇస్తూ ఉన్న ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అట్లే తెలుగుదేశం పార్టీ కుటుంబ ప్రభుత్వానికి కూడా దక్కుతుంది. ఇదే మేమందరం కూడా అడుగుతున్నాం. ప్రతి ఇంట్లో ఎక్కడైనా పెన్షన్ ప్రాబ్లం ఉందా, ఎవరికైనా పెన్షన్ రావట్లేదా, రాకపోతే ఎందుకు రావట్లేదు, రాకపోతే అధికారులకు వెంటనే ఫోన్ చేయడం, వారిని సమాయత్తపరచడం, వచ్చే నెలలోనో 2 నెలల్లోనో ఎప్పుడైతే కొత్త పెన్షన్లు ప్రభుత్వం ప్రకటిస్తుందో ఆ టైంలో వీళ్లకు కొత్త పెన్షన్లు పెట్టేదానికి కూడా అందరినీ అధికారులను సమాయత్తపరుస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 5 ఏళ్ల పరిపాలనలో ఏ పేదవాడు ఆకలితో అలమటించకూడదు, ఎవరు ఇబ్బంది పడకూడదు అనే ఒక నినాదంతో ఈరోజు ముందుకెళ్తున్నాం. దాంట్లో భాగంగానే మీరు ఒక్కసారి చూస్తే అన్నా క్యాంటీన్లు ఈరోజు 5 రూపాయలకే కిలో అన్నం పెట్టే పరిస్థితి. పొద్దున కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, ఈరోజు 5 రూపాయలకే భోజనం పెడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ రోజు ప్రతి తాలూకా హెడ్ క్వార్టర్లో కూడా, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఈ రోజు అన్నా క్యాంటీన్లు ఓపెన్ అయ్యాయి, జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో మండలాల్లో కూడా, మండల హెడ్ క్వార్టర్లో కూడా అన్నా క్యాంటీన్లు తెరవాలనే ఒక కృత నిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. త్వరలో అవి కూడా అమలు చేస్తాం. ఖచ్చితంగా ప్రతి పెద్ద గ్రామాల్లో కూడా ఈరోజు మండల హెడ్ క్వార్టర్ గా నందలూరు ఉంది. రేపొద్దున అవసరమైతే టంగుటూరు లాంటి గ్రామంలో కూడా ఒక అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసే విధంగా రాష్ట్రంలో ఏ పేదవాడు అన్నంతో అలమటించకూడదు, ఆకలితో అలమటించకూడదు, అన్నం లేకుండా అనే ఒక తాపత్రయం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారితో కనపడుతోంది. అలాగే ఇసుక, ఒకప్పుడు ట్రాక్టర్ 5,000 రూపాయలున్న ఇసుక ఈ రోజు 600కు 700కు దొరుకుతోంది ఫ్రీ ఇసుక. ఇది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కనుక ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇవ్వడం కానీ, అట్లాగే అతి త్వరలో స్వాతంత్ర దినోత్సవం రోజున ఆగస్టు 15వ తేదీ రోజున మహిళలందరికీ కూడా ఉచిత ప్రయాణానికి సన్నాహాలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ రోజు మొదలుకొని ఈ వచ్చే 4 సంవత్సరాలు కూడా ప్రతి మహిళ కూడా ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేసే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. దానికి అందరినీ కూడా సమాయత్తపరుస్తున్నాం. అందరికీ, మహిళలందరికీ కూడా తెలియజెప్తున్నాం. అమ్మ 15వ తేదీ నుంచి మీరు రెడీగా ఉండండి. ఆగస్టు 15 నుంచి ఆ రోజు నుంచి మీకు ఉచిత బస్సు ప్రయాణం. ఆ రోజు నుంచి మీరు యథేచ్ఛగా స్వేచ్ఛగా ప్రయాణం చేయండి. ఎవరికూ డబ్బు చేయించాల్సిన అవసరం లేదని కూడా ఇప్పుడు మేము చెప్తున్నాం. అట్లాగే ప్రతి పథకం, ఏ పథకాలైతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందో అవన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్లి వారికి తెలియజెప్పి వాళ్ళని జాగృతపరిచి
ఈ రైతు బంధు కూడా అన్న చెప్పినట్టు రైతు బంధు కూడా అతి త్వరలో డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం పే చేస్తోంది. రాబోయే ఒక నెల లోపలనే రైతు బంధు కింద ఏ ఇన్స్టాల్మెంట్ అయితే డబ్బులు ఇవ్వాలో ఆ మొత్తం కూడా ఈ రోజు ఇచ్చే ఏర్పాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇలాగా మనం హామీ ఇచ్చిన ప్రతి సమస్యను కూడా ఈ రోజు పరిష్కరిస్తున్నాం. అట్లాగే హామీ ఇవ్వనేటి కూడా చాలా వరకు కూడా మనం చేయడానికి కూడా ముందుకెళ్తున్నాం. ఇదంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు వారిద్దరి ఆధ్వర్యంలో అద్భుతమైన ప్రగతి ఈ రాష్ట్ర ప్రభుత్వం సాధిస్తోంది. ముందు రోజుల్లో కూడా ఇట్లాగే కొనసాగుతుంది. అందుకే ఒకటే చెప్తున్నాం, నారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత నారా లోకేష్ గారే ముఖ్యమంత్రి అవుతారు. ఈ రాష్ట్రానికి రాబోయే 25 సంవత్సరాలు నారా లోకేష్ గారే ముఖ్యమంత్రిగా ఉంటారు. ఇది శిలాశాసనంగా చెప్తున్నా.